మజిల్ గ్రోత్ అంటే జిమ్లో మజిల్స్ బ్రేక్ అయ్యి మళ్ళీ గ్రో అవుతుందని వింటాం మనం, కానీ అది హాఫ్ ట్రూత్ మాత్రమే. ఒరిజినల్ మజిల్ గ్రోత్ని డిసైడ్ చేసే ఇంకొక 2 ప్రాసెస్ ఉన్నాయి. అవేంటంటే ఎంపీఎస్ అండ్ ఎంపీబీ. ఫస్ట్ ఎంపీఎస్ అంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్. సింపుల్ చెప్పాలంటే మన బాడీ కొత్త మజిల్ ప్రోటీన్స్ని క్రియేట్ చేసి బిల్డ్ చేసే ప్రాసెస్ ఇది. నెక్స్ట్ ఎంపీబీ మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్. ఇది ఓల్డ్ మజిల్స్ లేదా ఆల్రెడీ డ్యామేజ్ అయిన మజిల్స్ని బ్రేక్ చేసే ప్రాసెస్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన బాడీలో ఈ 2 ప్రాసెస్ ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. మజిల్ గ్రోత్ అనేది జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేసిన వెంటనే జరగదు. మజిల్ ప్రోటీన్ సింథసిస్ కన్నా మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మన మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంపీఎస్ అనేది 120 ఉంది, ఎంపీబీ అనేది 80 ఉంది. ఇక్కడ ప్రోటీన్ సింథసిస్ కన్నా ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనేది ఎక్కువ ఉంది. సో రిజల్ట్ వచ్చేసి +40 మజిల్ గ్రోత్. కానీ ఒకవేళ ఎంపీబీ 100 ఉండే ఎంపీఎస్ 80 ఉంటే నెట్ రిజల్ట్ వచ్చేసి మజిల్ లాస్. ఎంపీఎస్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి? రెసిస్టెన్స్ ట్రైనింగ్ అనేది స్ట్రాంగెస్ట్ సిగ్నల్. ఎనఫ్ ప్రోటీన్ అమినో యాసిడ్స్ని ప్రొవైడ్ చేస్తుంది. గుడ్ స్లీప్ అండ్ రిపేర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుంది. అంటే రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఉండేలా చూసుకోండి, ప్రాపర్ స్లీప్ అండ్ రికవరీ ఉండేలా చూసుకోండి, ఎనఫ్ ప్రోటీన్ కూడా కన్జ్యూమ్ చేయండి. వర్కౌట్ తర్వాత మజిల్ గ్రోత్ అనేది 30 మినిట్సే ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. అదొక మిత్ మాత్రమే. వర్కౌట్ తర్వాత ఎంపీఎస్ అనేది చాలా అవర్స్ వరకు ఉంటుంది. బిగినర్లో అయితే ఇంకెక్కువ టైం ఉంటుంది, బికాస్ వాళ్ళ బాడీ అనేది న్యూ ట్రైనింగ్ని అడాప్ట్ చేసుకుంటుంది. సో రిమెంబర్, మజిల్ గ్రోత్ అంటే మజిల్ బ్రేక్ అవ్వడం కాదు. ఎంపీఎస్ ఎంపీబీ కన్నా ఎక్కువ ఉన్న స్టేట్లో ఉండడం, అది రియల్ సైన్స్ ఆఫ్ మజిల్ బిల్డింగ్.